హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఒక మంచి బ్యాగ్ తయారు చేయడం, అది కూడా స్నాక్ బ్యాగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అది కూడా వేస్ట్ మెటీరియల్ నుంచి. లైక్ ఎలా అంటే మన దగ్గర రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, చాలామంది దగ్గర రైస్ బ్యాగ్స్. ఆ రైస్ బ్యాగ్ నుంచి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బ్యాగ్ అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. దానికోసం అయితే ఫస్ట్ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా మన దగ్గర 25 kgsది, అట్లా దాన్ని మొత్తం కూడా ఓపెన్ చేసేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత దానిలో నుంచి 20/19 ఇంచెస్తో ఒక పీస్ అన్నది కట్ చేసుకోండి. అంటే విడ్త్ వచ్చేసి 20 ఇంచెస్, హైట్ వచ్చేసి 19 ఇంచెస్ ఉండేలాగా నేను ఇలా మార్క్ చేసుకున్నాను చూడండి. అలా మార్క్ చేసుకున్న ప్రకారం అయితే కావలసినంత వరకు అయితే మీరు క్లాత్ కాదు బ్యాగ్ అయితే కట్ చేసేసుకోండి ఫస్ట్. తర్వాత దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోండి. సో నార్మల్గా అయితే మేము చిన్నప్పుడు అప్పుడు స్కూల్స్లో ఈవెన్ పల్లెటూరులో స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్ బ్యాగ్కి అయితే ఇలాంటి రైస్ బ్యాగ్స్తోనే మేమైతే అవి స్టిచ్చింగ్ చేయించే వాళ్ళనమాట బ్యాగ్స్. మీలో ఎంతమందికి ఐడియా ఉందో లేదో తెలియదు. ఒకవేళ మీకు ఐడియా ఉంది, మీరు కూడా చిన్నప్పుడు అలాంటివి యూజ్ చేశారు అంటే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నేను ఈ బ్యాగ్ చేస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది అప్పటి రోజులే. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఒక 4 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని ఇలా అయితే లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఎక్కడైతే ఏమంటారు ఓపెన్ కాకుండా అటాచ్డ్ ఉంటుందో అటాచ్డ్ సైడ్ నుంచి ఇలా 2.5 వరకు మార్క్ చేసుకోండి. అంటే ఓపెన్ వైపు కాకుండా అటాచ్డ్ సైడ్ అయితే 2.5 మార్క్ చేసేసుకొని 2.5 పైకి అయితే లైన్ డ్రా చేసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఈ ఎడ్జ్ని మాత్రం కొంచెం కర్వ్ లాగా అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మనమైతే ఇప్పుడు ఈ లైన్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ కింద మనం 2.5 డ్రా చేసాం కదా, అక్కడ నుంచి అయితే ఇట్లా నేను వీడియోలో చూపించిన ఆ కర్వ్ వరకు అయితే కట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే ఇట్లా ముందుకు ఫోల్డ్ చేసేసుకొని పైన పార్ట్ అయితే ఎలా అయితే ఉందో పైనది బ్యాగ్ సేమ్ కింద పార్ట్ కూడా అలానే ఉండేలాగా అయితే ఇదే లైన్లో అయితే మొత్తం కిందది కూడా కట్ చేసేసుకోండి. ఐ థింక్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చాలా స్లోగానే చూపిస్తున్నా, స్లోగానే చెప్తున్నాను. సో పైన ఎలా ఉందో సేమ్ కిందది కూడా అలానే కట్ చేసేసుకోండి. నాకు కొంచెం ఇట్లాంటి ఆర్ట్, క్రాఫ్ట్, డెకరేషన్ ఇలాంటివి అయితే ఇంట్రెస్ట్ అండి. కొంచెం చేస్తూనే ఉంటాను. ఏమో మన చేతులతో మనం చేసుకున్నవి ఇట్లాంటివి అయితే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మేబీ ఇంతకంటే మంచి బ్యాగులు మనం చాలానే యూజ్ చేస్తుంటాము, కానీ మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే మాత్రం ఆ హ్యాపీనెస్ అయితే వేరు. అందుకే కొంచెం వేస్ట్ వాటిలతో నాకున్నంత వరకు నేనైతే కొంచెం ఇలాంటివి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి పీస్ అయితే ఇలా వచ్చింది కదా. కొంచెం బ్యాగ్ ఇంకొంచెం ఇదైతే కొంచెం చాలా పల్చగా ఉందండి ఈ బ్యాగ్. అలాగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బ్యాగులు అయితే ఇంకా బ్యాగ్ అయితే చాలా స్టిఫ్గా వస్తుంది. సో ఇప్పుడు దీనికి సమానంగా అంటే దీనికి సరిపోయేలాగా క్లాత్ అయితే తీసుకోండి. క్లాత్ మీ ఇష్టం అండి, మీరు ఎలాంటి క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇదైతే నాకు బ్లౌజ్ పీసు. సో బ్లౌజ్ పీస్ అయితే మొత్తం కూడా ఇంకా వేరే పార్ట్స్కి అన్నిటికీ కూడా సరిపోతుంది. దీనిలో కూడా ఇంకొంచెం అయితే మిగిలింది. నేను బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా పెట్టుకొని, మీరు పిన్స్ ఉంటాయి కదా
సో పిన్స్ పెట్టేసుకొని ఐ థింక్ ఇక్కడ క్లిప్ మిస్ అయినట్లుంది. పిన్స్ పెట్టేసుకొని మొత్తం కూడా మనము ఈ క్లాత్కి ఈ బ్యాగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి, స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. సో ఎడ్జ్కి అయితే అంతా కూడా స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోండి. ఆ క్లాత్ అయితే పడేయకండి, మనం దాంతో అయితే స్ట్రిప్స్ చేసుకుంటాం, బెల్ట్ లాగా చేసుకుంటాము. ఇలా 2 క్లాత్లు తీసుకొని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసి జాయిన్ చేసేసుకోండి. ఇలాగా 4 క్లాత్లు ఉంటాయి. 4 క్లాత్లను కూడా 2 క్లాత్లు కలిపేసి అయితే జాయిన్ చేసేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను 2 క్లాత్లు కలిపేసి జాయిన్ చేసుకున్నా. ఇప్పుడు దీని మీద ఇది ఎంత సైజు ఉందో చూసుకుందాము. ఇది హైట్ వచ్చేసి అరౌండ్ 20 ఉంది అండ్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. సో ఇంతే మెజర్మెంట్తో మనం ఇప్పుడు రైస్ బ్యాగ్ తీసుకుందాము. రైస్ బ్యాగ్ తీసేసుకొని ఈ 2 కూడా జాయిన్ చేసేసుకొని బెల్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఎడ్జ్కి ఆ ఎడ్జ్కి అయితే జాయిన్ చేసేసుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా క్లాత్ని ఉల్టా తిప్పేసి దాని మీద ఈ బ్యాగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఎడ్జ్లు 2 కూడా జాయిన్ చేసేసుకోండి. తర్వాత దాన్ని ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక బెల్ట్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి 2 కూడా. నేను స్టిచ్చింగ్ పార్ట్ అయితే ఏం చూపించట్లేదండి, వీడియో లెంత్ అయినా కూడా చూడట్లేదు కదా. సో నేను మ్యాక్సిమం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఆ 2 కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ఏదైతే ఉందో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. దీన్ని ఇలా వీడియోలో చూపించినట్లు హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఎక్కడ కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా అయితే నీట్గా పెట్టేసుకోండి. నీట్గా ఫోల్డ్ చేసేసుకొని సో మిడిల్ ఎక్కడైతే ఉందో ఆ మిడిల్ దగ్గర అయితే ఒక మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. రైస్ బ్యాగ్ అనేది కొంచెం ముడతలుగా ఉంది. లేదు ఇంకా కొంచెం నీట్గా ఉంటే ఇంకా బాగా వస్తుంది స్టిఫ్గా. ఇలా హాఫ్గా చేసుకున్నాక హాఫ్లో అయితే మార్క్ చేసేసుకోండి. మనం ఎందుకంటే ఇక్కడ బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా హాఫ్కి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇటు నుంచి 2.5 అటు నుంచి 2.5. సో ఇలా మిడిల్లో పెట్టుకొని 2.5కి ఆ సైడు ఈ సైడు కూడా మార్క్స్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా 2.5 మార్క్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మార్క్ చేసేసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ ఇట్లా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి. 1 or 2 స్టిచ్చెస్ వేసేసుకోండి. కొంచెం గట్టిగానే ఉంటుంది. స్టిచ్ అనేది దగ్గరగా పెట్టుకొని వేసుకున్నామంటే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్టిచ్చెస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవచ్చు. దాని తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా అయితే దాన్ని పట్టుకొని ఫోల్డ్ చేసుకోండి బ్యాక్కి. ఈజీ అండి, 1-2 సార్లు చూడండి, వీడియో చూస్తే అర్థమైపోతుంది. కరెక్ట్గా పెట్టేసుకొని అక్కడైతే ఒక మార్క్ చేసేసుకోండి. బ్యాక్కి ఫోల్డ్ చేసుకోండి, 2 కూడా ఒకటే సైడ్కి. చూడండి, దాన్ని ఇలా పట్టుకొని జస్ట్ ఇట్లా ఇలా అయితే 2 కూడా ఒకటే సైడ్కి చివరి వరకు పెట్టేసుకొని అయితే అక్కడ ఒక మార్క్ చేసేసుకోండి. 2 కూడా ఆల్మోస్ట్ ఒకటే లైన్లో వస్తాయి. మనం ఇప్పుడు ఇవి మెజర్మెంట్ చేసేసుకోవాలి. మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఆ పక్కనున్న మార్కింగ్కి ఎంతైతే ఉందో లెంత్ అనేది మెజర్ చేసుకుంటున్నాను. అరౌండ్ ఇది వచ్చేసి 19 ఇంచెస్ ఉంటుంది. దానికి ఒక స్టిచ్చెస్ కోసం ఒక 1 ఇంచ్, టోటల్గా ఒక 20 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, కొంచెం గట్టిగా పట్టుకొని. సో 19 ఇంచెస్ ఉంది, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 20 ఇంచెస్ ప్లస్ ఇటు విడ్త్ ఎంత ఉందో చూసుకుంటే ఇటు వచ్చేసి 5 ఇంచెస్ ఉంటుంది. సో ఈ మెజర్మెంట్తో అయితే మనం ఒక క్లాత్ తీసుకోవాలి 20/5 ఇంచ్తో. నేను వచ్చేసి ఆ క్లాత్ మీద కొంచెం ఈ కలర్ బుటీస్ ఉన్నాయి. సో నేను కొంచెం కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటున్నాను. మీరు కూడా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు అంటే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది.
నా దగ్గర సాటిన్ కలర్ క్లాత్ ఉంది, సాటిన్ క్లాత్ ఉంది కలర్ది. సో నేను ఆ కలర్ క్లాత్ తీసుకొని 20/5 ఇంచ్తో కట్ చేసుకొని, అదేవిధంగా అది కూడా బ్యాక్ కూడా తీసుకొని 2 అయితే అటాచ్ చేసేసుకొని ఇలా మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నిలువుగా డ్రా చేసేసుకొని ఇది మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటే నేను బ్యాగ్ అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా జిగ్జాగ్ మిషన్ ఉందనుకోండి, లోపల కూడా జిగ్జాగ్ చేసుకున్నారంటే అలా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా లేవకుండా ఉంటాయి. నేను ఇలా మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత దీనికైతే జిప్ అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇలా జిప్ తీసుకొని జిప్ ఏదైతే ఉల్టా ఉందో, సో చూడండి ఇలా ఉల్టా ఉంది కదా, అలా ఉల్టా అన్నది ఇట్లా ఇలా పైకి పెట్టేసుకొని ఈ ఎడ్జ్లో అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద జిప్ అనేది ఉల్టా పెట్టేసుకొని అయితే ఎడ్జ్లో ఒకటి నాట్ వేసేసుకోండి, ఒక స్టిచ్ వేసేసుకోండి. దాని తర్వాత దాన్ని అయితే జిప్ ఇట్లా వెనక్కి అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. వెనక్కి కొంచెం ప్రెస్ చేసుకున్నారు అంటే సరిపోతుంది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఓకే అండి, లేదు అంటే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చింది అంటే ఒక లైక్ చేయండి, ఒక చిన్న కమెంట్ చేయండి, ఎలా అనిపించింది వీడియో అనేసి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. సో ఇప్పుడు దీనికి మనం సెకండ్ పార్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. సో జిప్ అది చూపిస్తాను. సో జిప్ ఇంకొక సైడ్ ఇట్లా వెనక్కి అనేసుకొని దీన్ని అయితే కొంచెం ఉల్టా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే ఇది నాట్ వేసేసుకోవాలి, స్టిచ్ వేసేసుకోవాలి. చూసుకోండి రెండు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఒకే పక్కకు వచ్చేలాగా అండ్ కుట్టు పైకి కనిపించకుండా ఉండేలాగా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మీరు ఇది స్టిచ్ వేసేసుకోండి. సో జిప్ది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని అయితే మీరు స్టిచ్ వేసేసుకోండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఆ చివర ఈ చివర అయితే స్టిచ్ వేసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ వేసేసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రాలు ఏమన్నా ఉన్నాయి అంటే నీట్గా కట్ చేసేసుకోండి. మీరు జిగ్జాగ్ చేసుకున్నారు అంటే ఇంకా నీట్గా ఉంటుందండి లోపల పార్ట్ కూడా, బట్ నా దగ్గర జిగ్జాగ్ లేదు. కొంచెం ఇట్లా ఈ పీచులు ఇవన్నీ కూడా కట్ చేసుకోండి మంచిగా. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ జిప్ ఏదైతే మనం అటాచ్ చేసుకున్నామో దాన్ని కరెక్ట్గా హాఫ్ వరకు ఉంచుకొని అక్కడైతే ఒక మార్క్ పెట్టేసుకోండి హాఫ్కి. చూడండి ఇది ఓన్లీ మనం ఏదైతే జిప్ అటాచ్ చేసామో ఆ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని హాఫ్కి మార్క్ పెట్టేసుకోండి. తర్వాత మెయిన్ బాడీని కూడా మనం ఎక్కడైతే ఈ బెల్ట్లు యాడ్ చేసామో ఆ సైడ్ను కూడా ఇట్లా కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని అక్కడ కూడా అయితే ఒక మార్క్ పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ఈ రెండు ఏవైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ రెండు అటాచ్ చేసుకుంటూ అయితే మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో పెట్టేసుకొని రెండు కూడా సో మొత్తం కూడా ఆ సైడు ఈ సైడు రెండు ఇట్లా మార్క్ చేసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కూడా చుట్టూ కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి. సో చూడండి నేనైతే మొత్తం స్టిచ్ వేసేసుకున్నాను. సో స్టిచ్ వేసేసుకున్నాను. రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, సో ఈ రిమైనింగ్ పార్ట్ కూడా యాక్చువల్గా ఇది నేను పైనుంచి చూపిస్తున్నట్లున్నాను. లోపలికి అనుకొని అంటే ఉల్టా తిప్పేసుకొని బ్యాగ్ ఇది కూడా మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్చెస్ అనేది లోపలికి ఉండేలాగా అయితే చూసుకోండి, పైకి కనిపించకుండా. నేనైతే బ్యాగ్ రివర్స్ చేస్తున్నాను. మీకు స్టిచ్చింగ్ పార్ట్ ఐడియా ఉంటుంది కదా, నేను స్టిచ్చింగ్ అయితే ఏం చూపించట్లేదు, జస్ట్ ఎలా కుట్టాలన్నదే చూపిస్తున్నాను. సో అంతే అండి, మన ఈజీ స్నాక్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సో
బాగుంది చూడటానికి లుకింగ్ వైగా నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఐ మీన్ వీడియో రికార్డ్ చేసుకుంటూ పైకి కిందకి లేస్తూ స్టిచ్చింగ్ చేసుకుంటూ కొంచెం అలా అనిపించిన ఫైనల్ అవుట్పుట్ చూస్తే మాత్రం హ్యాపీగా అనిపించింది. సో పిల్లలకైతే లంచ్ బాక్స్ లాగా తీసుకెళ్ళొచ్చు అనిపించింది. దీన్నే మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాము అంటే ఈవెన్ ట్రావెలింగ్కి కూడా ఉపయోగపడుతుంది. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చింది అంటే డెఫినెట్గా అయితే ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి, ఒక కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా అది నాకు ఇంకా బూస్టప్ ఇస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అంతే అండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.